హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ ఒక స్కిన్ కేర్ వ్లాగ్ చేస్తున్నాం. సో, ఇది అలోవెరా జెల్ అందరికీ తెలిసిందే. ఫస్ట్ నేను నా స్కిన్ కేర్‌లో నేనెలా అలోవెరా జెల్ ఇంక్లూడ్ చేశానో అది చెప్తాను. యాక్చువల్లీ నాకు డార్క్ స్పాట్స్ అవన్నీ ఎక్కువుంటుండే అనమాట. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ సజెస్ట్ చేసినట్టు నియాసినమైడ్ సీరమ్స్ అండ్ కోజిక్ యాసిడ్ సీరమ్స్ ఇవన్నీ ఉంటుండే గదా! అవన్నీ ట్రై చేశాను. బట్ నాది సెన్సిటివ్ స్కిన్ అవ్వడం వల్ల అవన్నీ నాకు పూర్తిగా పడలేదు. సో, నేను ఇవన్నీ యూజ్ చేసే బదులు హోమ్ రెమెడీసే ట్రై చేయొచ్చు గదా! అని అలోవెరా జ్యూస్ రోజు మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ ఈ ప్రాసెస్‌కి మా ఇంట్లో ఉన్న అలోవెరా చెట్టు నుండి 2 స్టెమ్స్ తీసుకున్నాను. యెల్లో కలర్ పార్ట్ కనిపిస్తుంది గదా! అది అసలు ఉండొద్దు. మనం ఫేస్‌కి రాసేటప్పుడు అది ఇరిటేషన్ వస్తదనమాట. సో, అది ఒక 2, 3 అవర్స్ అలాగే ఉంచేస్తే ఆ లాటెక్స్ అంతా కరిగిపోయి క్లియర్ అవుతది. ఇక్కడ మేము గ్రిల్ దగ్గర జస్ట్ అలా ఉంచేసాం. నిల్చోబెట్టాము. ఇక్కడ మా మమ్మీ అలా గ్రిల్‌కి నిల్చోబెట్టాలని క్లిప్స్ పెట్టారు. ఇలా ఒక 2, 3 అవర్స్ ఉంచేస్తే ఆ లాటెక్స్ మొత్తం ఎళ్ళిపోయినాక మనం దీన్ని తీసుకొని వాష్ చేసుకొని వాడుకోవచ్చనమాట. మేమైతే దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా జెలటిన్ అవన్నీ ఏమి యాడ్ చేయట్లేదు. డైరెక్ట్‌లీ అలోవెరా జ్యూస్ చేసుకున్నాక జస్ట్ అలా ఫేస్‌కి అప్లై చేసేసుకుంటాను. సో, ఇట్లా 2, 3 అవర్స్ తర్వాత ఇలా నీట్‌గా వాష్ చేసుకొని ఆహ్, ఆ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో లాటెక్స్ మొత్తం పోయినాక ఆ పార్ట్‌ని కట్ చేసుకొని మిక్సీ వేయడానికి పీసెస్ చేసేసుకోవాలి. ఈ అలోవెరా కటింగ్ పార్ట్ అంతా మమ్మీయే చేస్తారనమాట. నాకసలు కట్ చేసేటప్పుడు మొత్తం స్టిక్కీగా జారిపోతూ ఉంటుంది. అది మొత్తం స్టిక్కీగా ఉంటుంది గదా! దానివల్ల కట్ చేయడానికి నాకు చాలా టైం పడతది. సో, మమ్మీయే చేస్తారు. ఇలా చూపించినట్టు ఫస్ట్ కార్నర్స్‌కి మొత్తం ఇలా పీల్ చేసుకొని దెన్ పీలర్ తోటి ఇట్లా పైన గ్రీన్ లేయర్ మొత్తం ఇలా పీల్ చేసుకుంటే ఈజీగా ఉంటది పీసెస్ చేయడానికి. ఇలా పీసెస్ చేసుకొని ఆహ్, అలా నైఫ్ తోటి జస్ట్ అలా సెపరేట్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తది ఫాస్ట్‌గా. ఇది నేను ప్రిపేర్ చేశాక ఒక్క స్టెమ్‌తో ప్రిపేర్ చేస్తే అది జస్ట్ 3, 4 డేస్‌కే ఉంచుతాను ఫ్రిడ్జ్‌లో. రోజు మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేయడానికి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ ప్రిపేర్ చేయాలి. ఏదైనా మిగిలిపోతే హెయిర్‌కి అప్లై చేసేసుకోవచ్చు. సో, ఇలా ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయి. కట్ చేసినాక పీసెస్ లాగా. ఇది మిక్సీలో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఎక్కువ వాటరీగా చేయొద్దు. మళ్ళీ అది అప్లై చేసేటప్పుడు కష్టమవుతుంది. సో, జస్ట్ అలా 2 టైమ్స్ అలా తిప్పేసి జెల్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఆపేసేయండి. సో దట్ మనకి ఫేస్‌కి అప్లై చేయడానికి ఈజీగా ఉంటది. క్రీమ్ లాగా ఉంటుంది. ఇలా మిక్సీ చేసేసాక ఫిల్టర్ చేసేసుకొని, ఇంకా ఏమైనా లంప్స్ క్యూబ్స్ లాగా ఏమైనా మిగిలితే అది గూడా ఇంకా మిక్సీ చేసేసుకొని, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఫిల్టర్ చేసేసుకొని ఇంకా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇంకేం యాడ్ చేయక్కర్లేదండి. జెలటిన్ అవన్నీ ఏమి యాడ్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌లీ అప్లై చేసేసుకోవచ్చు. ఇలాగే జెల్ లాగా ఉంటుంది. ఇది యూజ్ చేశాక మీరు డెఫినైట్‌లీ ఒక 3, 4 వీక్స్‌లో విజిబుల్ రిజల్ట్స్ చూస్తారండి. డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా హైడ్రేటింగ్‌గా ఉంటది ఈ జెల్లీ అప్లై చేశాక. నేను అప్లై చేసేటప్పుడల్లా కొంచెం ఇలా బౌల్‌లో తీసుకొని ఒక స్పూనే సరిపోతుంది. ఆహ్, వన్ టైమ్ అప్లై చేయడానికి ఇలా ఉంటుందనమాట జెల్లీ లాగానే. అంతేనండి. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. ఏ సీరమ్స్, ఏ క్రీమ్స్ అక్కర్లేదండి ఓపెన్ పోర్స్ అండ్ డార్క్ స్పాట్స్ తగ్గించడానికి. ఈ చిట్కా అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ మీద కొడితే ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ వస్తాయి.